ఎన్నికల తర్వాత చెలరేగిన హింసపై సీఈసీ సీరియస్ అయింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో హింసపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై వేటు వేసింది. పల్నాడు కలెక్టర్పై బదిలీ వేటు వేయక పల్నాడు, అనంతపురం ఎస్పీలను సస్పెండ్ చేసింది. అలాగే తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖపరమైన విచారణకు ఆదేశించింది. అటు పల్నాడు, అనంతపురం, తిరుపతిలోని 12 మంది ఎస్ఐల సస్పెన్షన్ వేటుతో పాటు శాఖపరమైన విచారణకు సీఈసీ ఆదేశించింది. ఏపీ ఎన్నికల్లో జరిగిన హింసపై దర్యాప్తులకు సిట్ ఏర్పాటు చేసిన ఈసీ 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అల్లర్లకు పాల్పడిన నిందితులపై ఛార్జ్షీట్ దాఖలు చేయాలని, అలాగే జూన్ 4న కౌంటింగ్ రోజున భద్రత కోసం 25 కంపెనీల కేంద్ర బలగాలు మోహరించాలని ఆదేశించింది. ఏపీ సీఎస్ తో పాటు డీజీపీని ఇవాళ ఢిల్లీకి పిలిపించుకున్న సీఈసీ వారితో ప్రత్యేకంగా భేటీ అయింది. మరోసారి హింస పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. జిల్లాల ఎస్పీలందరూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది. సీఎస్, డీజీపీ నిరంతరం పర్యవేక్షించాలని సీఈసీ ప్రత్యేకంగా చెప్పింది. దీనికి సంబంధించి వంటి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శిరీష్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎన్నికల సందర్భంగా కానీ ఎన్నికల తర్వాత కానీ ఆంధ్రప్రదేశ్ లో చెలరేగిన హింస పైన ఈరోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీలతోటి కేంద్ర ఎన్నికల సంఘం దాదాపు 55 నిమిషాల పాటు సమావేశమైంది. ఈ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటన అనేది కూడా జారీ చేసింది అధికారికంగా. అయితే ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 6 ప్రతిపాదనలు చేసినట్లుగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఆ 6 ప్రతిపాదనలను కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించింది. అయితే ఇందులో ప్రధానంగా చూసినట్లయితే పల్నాడు జిల్లా కలెక్టర్ ను బదిలీ చేశారు. ఆయన పైన శాఖాపరమైన విచారణకు ఆదేశాలేంటి కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా అల్లర్లు జరిగిన పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన సస్పెన్షన్ వేటు వేయడం కూడా జరిగింది. వీళ్లపైన కూడా శాఖాపరమైన విచారణకు ఆదేశాలు ఇచ్చారు. ఇక తిరుపతి ఎస్పీని బదిలీ చేసి ఆయన పైన శాఖాపరమైన విచారణకు ఆదేశాలంటే కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ 3 జిల్లాలు పల్నాడు, అనంతపురం, తిరుపతిలో ఇందులో 12 మంది కింది స్థాయి పోలీసు అధికారుల పైన శాఖాపరమైన విచారణతో పాటు సస్పెన్షన్ కు ఆదేశాలు ఇవ్వడంతో పాటుగా హింసాత్మక ఘటనల పైన ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేసి ప్రతి కేసులో కూడా తీసుకునే వివరాలను 2 రోజుల్లోపు కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వాల్సిందిగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడం జరిగింది. శీలా, థ్యాంక్ యూ శిరీష్.